అది ఇయర్ నేను రాసింది మాకేంటంటే నేను లేనప్పుడు మీరు మాట్లాడితే మీరు చెప్పే ఏదో చూసి బాగున్నాయి. వాస్తవంగా మొన్న నేను గాంధీ భవన్ లో ఆర్ కృష్ణయ్య గారు మిత్రుడు ఈ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ అమలు తదుపరి మాత్రమే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహింపబడాలని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను దానికి అనుగుణంగా ఏదైతున్నదో ఇవాళ బలహీన వర్గాలకు కల్పించబడే రిజర్వేషన్ మనం 42% కల్పించబడే అవకాశం ఉంటుందనే విధంగా నేను మాట్లాడడం జరిగింది. సరే, న్యాచురల్లీ ప్రెస్ ఫ్రెండ్స్ ఏదైతుందో వాళ్ళు తూచింది మాట్లాడుతుంటారు, తప్పనిసరిగా దే ఆర్ ఎట్ లిబర్టీ ఆల్సో. అదే మన జగిత్యాల పొంగులేటి గారు వచ్చిన సందర్భంగా జరిగినటువంటి ఒక అంశమే కానీ ఏదైనా వాళ్ళు చెప్తే నేను దాన్ని క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. తదుపరి ఏదైతుందో స్థానికంగా ఎమ్మెల్యే గారు అనేటువంటి ఒక అంశం చర్చకు వస్తే వీళ్ళ చట్టసభకి ఎంపిక అయినటువంటి ఒక సభ్యులు వాళ్ళు ఏ పార్టీ ఏంటి అనేది ఓన్లీ స్పీకర్ కెన్ గివ్ క్లారిటీ. చట్టసభలకు ఎంపిక అయినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ పార్టీ అనేది కేవలం స్పీకర్ గారు మాత్రమే క్లారిటీ ఇవ్వగలుగుతారు. ఇది బెటర్ టు గివ్ క్లారిటీ బై ది స్పీకర్ అనే విధంగా నేను మాట్లాడేది, అంతే తప్ప వేరేం లేదు సబ్జెక్ట్ అక్కడ. మరి దానికి నిన్న మిత్రుడు మరి స్థానిక ఎమ్మెల్యే గారు ఏదైతుందో నేను ఇదో సహనం కోల్పోయినా అసహనంగా మాట్లాడుతున్నా, మరి సహనం కోల్పోయింది ఎక్కడ, అసహనంగా మాట్లాడింది ఎక్కడ, వాస్తవాలకు భిన్నంగా మాట్లాడింది ఎక్కడ, లేక ఏదైతుందో ఇలా రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పొంది అత్యధిక సార్లు ఓడిపోయిన నాయకుడు జీవన్ రెడ్డి గారు వీళ్ళని ఓడటం గెలవడం అని కాదు. నేను 1985 వీళ్ళ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి వల్ల వారి నాయకత్వంలో ఏదైతుందో నేను ఆనాడు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇన్ లాస్ట్ 40 years ఐఎమ్ ప్రౌడ్, నాకు గర్వంగా ఉందని చెప్పి అంటున్నాను. ఇలా రాష్ట్రంలో ఏదైతుందో అత్యధిక సార్లు చట్టసభలకు బీఫామ్ పొందినటువంటి ఒక అభ్యర్థి నేను. ఎన్నికల్లో గెలుపు ఓటమి పక్కన పెట్టండి, బట్ ఏదైతుందో ఈ 40 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ నుండి చట్టసభకు పోటీకి ఏదైతుందో అత్యధిక సార్లు బీఫామ్ పొందినటువంటి ఒక అభ్యర్థి నేను కావటము అంటే ఇది నాకు కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుందని చెప్పండి. నాకు కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుందని చెప్పండి. 10 సార్లు శాసనసభకు టికెట్ వచ్చింది నాకు, ఒకసారి శాసన మండలికి పోటీ చేసిన, 3 సార్లు పార్లమెంటుకు నాకు అవకాశం వచ్చింది. కానీ ఏ పరిస్థితులలో నేను పార్లమెంటుకు పోటీ చేయడం జరిగింది, ఏ ఎన్నిక ఫలితం ఏ విధంగా వచ్చింది, నేను 94 ఎన్నికలు ఓడిన తదుపరి ఏదైతుందో అప్పుడు మిత్రుడు రమణ గారు పార్లమెంటుకి ఎంపికైంది. వారు పార్లమెంటుకి ఎంపికైన తదుపరి ఇక్కడ జగిత్యాల శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వాజ్ విత్ ఓన్లీ 26 సీట్స్. కాంగ్రెస్ పార్టీ వాజ్ విత్ ఓన్లీ 26 సీట్స్ అవుట్ ఆఫ్ 294. నాకు నిజంగా నేను అంటే ఇప్పటికీ నాకు జగిత్యాలతో ఉన్న అనుబంధం ఏదైతుందో అందరు గమనిస్తూనే ఉంటారని చెప్పంటున్నాను. మొత్తం రాష్ట్రం అంతా జగిత్యాల వైపు దృష్టి కేంద్రీకరింపజేయబడే విధంగా అప్పుడు 96 ఉప ఎన్నికల్లో 1,00,000 ఓట్లు పోలైతే ఐ గాట్ 54,000 మెజారిటీ. మీకు అందరూ తెలుసు, 1,00,000 ఓట్లు పోలైతే 54,000 ఓట్లు మెజారిటీ వచ్చింది అని చెప్పంటున్నా. అంటే ఇది నాపై అంటే జగిత్యాల నియోజకవర్గానికి ఈ ప్రాంతానికి సంబంధించినట్టు ఒక బాధ్యత పెంచుతుంది. ఆ బాధ్యత అనేది ఇస్తుందో అది తెలియజేస్తుందని చెప్పంటున్నా. మిత్రుడు మరి మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలోనికి ఎప్పటికి మెజారిటీ రాదు, నేను గెలిచిన ప్రతిసారి నాకు జగిత్యాల టౌన్లో మెజారిటీ వచ్చింది. లెట్ మీ టేక్ ఎనీ ఎలక్షన్. 2008 ఏదైతుందో 2006 ఐ లాస్ట్ విత్ అబౌట్ 2 lakhs. 2008 ఏదైతున్నదో ఐ లాస్ట్ విత్ జస్ట్ 14,000. మొన్నటి పార్లమెంట్ ఎన్నిక కూడా ఏదైతే మొత్తం నార్త్ తెలంగాణ అంతా ఏదైతుందో వీళ్ళ మతతత్వ శక్తులు ఏ విధంగా ఓటర్లను ప్రభావితం చేస్తున్నది మనం గమనిస్తున్నామని చెప్పి అంటున్నా. ఆయన సంబడి షుడ్ కంటెస్ట్. ఇవాళ ఏదైతుందో మొన్న పార్లమెంట్ పోటీ చేయడం జరిగింది. అంటే ఓటమి గెలుపు అనేది సమస్య కాదు. వాళ్ళు నేను ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద 5 సార్లు గెలిచింది ఎమ్మెల్యే, ఒకసారి శాసన మండలి గెలిచిన. ఇప్పుడు శాసన మండలి ఓటర్ అయితే విద్యావంతులు, శాసన మండలి ఓటర్ అయితే విద్యావంతులు, ఆ విద్యావంతులు ఏదైతున్నదో
ఇక్కడ శాసన మండలిలో ఏకైక ప్రతినిధిని ప్రతికూల పరిస్థితుల్లో ఏదైతుందో జీవన్ రెడ్డి లాంటి వాడు శాసన మండలిలో ఉండగలిగినట్టయితే వీళ్ళ విద్యార్థులే కానీ నిరుద్యోగ యువతే కానీ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు విద్యావంతుల సమస్యలతో పాటుగా రైతాంగం రైతు కూలీలు మహిళల ఆడబిడ్డల యొక్క సమస్యలను మండలిలో ప్రస్తావిస్తాడు అని చెప్పినటువంటి ఒక భావనతోని వీళ్ళు ఫస్ట్ కౌంట్ లో గెలిపించడం జరిగిందని చెప్పంట. నేనైతే ఐఎమ్ సాటిస్ఫైడ్. 5 సంవత్సరాలు ఏదైతుందో నేను నా బాధ్యత నిలబెట్టుకున్నానట్టు ఒక తృప్తి నాకున్నది. ఇప్పుడు 2014లోనైతే ఉత్తర తెలంగాణకు చెందినటువంటి 3 ఉమ్మడి జిల్లాలలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ 3 ఉమ్మడి జిల్లాలలో నేను ఏకైక ప్రతినిధిని శాసనసభలో కూడా. ముత్తూరుకి వెళ్ళి విఠల్ రెడ్డి గారు గెలిచింది, కాంగ్రెస్కి వెళ్ళి ఆయన టీఆర్ఎస్ లో కలిసిపోయింది. నిర్మల్, సిర్పూర్, కాగజ్ ఇండిపెండెంట్ గా బీఎస్పీ వాళ్ళు గెలిచి వాళ్ళిద్దరు కూడా బీఆర్ఎస్ లో జాయిన్ అయిపోయింది. మొత్తం 3 జిల్లాలు కలిపేది అవుతుందో 13, 10, 23, 9, 32 మంది ఎమ్మెల్యేలలో నేను ఒక్క కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ, ఏకైక ప్రతిపక్ష పార్టీ. అంటే ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవటంలో చెప్పంటున్నా, ప్రభుత్వం ఒత్తిడి తేవటంలో నా వంతు బాధ్యత భావించారు. బీఆర్ఎస్ పార్టీ నియంతృత్వ పాలన, వాళ్ళ రాచరిక పాలన, ఏ విధంగా ప్రజా వ్యతిరేక పాలన కొనసాగడం జరిగిందో దాన్ని అటు శాసనసభలో కానీ ఇలా ప్రజాక్షేత్రంలో కానీ ఒకే ఒక్కరిని మా మిత్రులు కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలతో కలిసి అని చెప్పంటున్నాం, మేము ఎదుర్కొని చెప్పండి. అంటే రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఇలా అకుంఠిత దీక్షతో దాన్ని అమలు చేయడంతో పాటు ప్రజా సమస్యల పట్ల ఏదైతుందో స్థానిక కాంగ్రెస్ శ్రేణులు విత్ మోస్ట్ కమిట్మెంట్ ఐఎమ్ టెల్లింగ్. అట్లాగే తదుపరి మళ్ళీ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మేము ఎన్నడూ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు ఏదైతుందో అధికార పార్టీకి అంటగాలని ప్రయత్నం చేయలేదు. ఎన్నడూ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు ఏదైతుందో అధికార పార్టీకి అంటగాలని ప్రయత్నం చేయలేదని చెప్పంటున్నాను. ఇలా ప్రజా ప్రయోజనాలని మా ప్రయోజనాలుగా భావించినాం, కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని ఏదైతుందో మా ఆలోచన విధానంగా మేము భావించడం చెప్పంటారు. ఆనాడైనా ఈనాడైనా అప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, శాసనసభలో సభానాయకుడు బట్టి విక్రమార్క గారు, శాసన మండలిలో ఏకైక సభ్యుడు నాయకుడిగా నేను చెప్పంటున్నా. మా స్థాయిలో ఏదైతుందో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక వైఫల్యాలను ఎత్తి చూపడం లోపల సఫలీకృతం కావడం జరిగిందని చెప్పండి. మేము ఎన్నడూ కూడా వెరవడలే అని చెప్పంటున్నాం, ఎన్నడూ కూడా వెరవడలే. దాని ఫలితం వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చిందని చెప్పంటున్నాం. ఇవాళ ఏమిటందో అభివృద్ధి గురించి మాట్లాడితే ఒక డబుల్ బెడ్రూమ్ తప్ప ఇంకోటి ఏది కనపడితే అల్టిమేట్ గా ఏదైతుందో మళ్ళీ ఆ డబుల్ బెడ్రూమ్ మౌలిక సదుపాయాలు కూడా ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది. మీరేం మొదటిసారి ఎన్నికైన సభ్యుడి కాదు, ఓ 10 ఏళ్ళు రాజ్యం చేసినావు నువ్వు. అప్పుడు కవిత గారు ఎంపీగా ఏదైతుందో ఎక్కడ పోయినా మా సంజయ్ అన్న, ఇంకో ఈయన మీ ఎమ్మెల్యే, మీకే ప్రత్యక్షంగా ఎక్కడికైనా పోయి ఇంకో మా సంజయ్ అన్న. జీవన్ రెడ్డి ఉంటాడు కావచ్చు ప్రోటోకాల్ ఎమ్మెల్యే, మీకైతే ఇంకో మా ప్రతినిధి సంజయ్ అన్న. నిజమాబద్ధమైన అనేది నువ్వు 10 ఏళ్ళు రాజ్యం చేసి ఏం చేసినావు అని చెప్పారంటే మరి అప్పుడేం చేసినావు చెప్పాడు. ఏమనంటే డబుల్ బెడ్రూమ్, ఆ డబుల్ బెడ్రూమ్ కు ఆలోచన రేకెత్తించింది, తెర మీద తీసుకొచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి అని చెప్పంటున్నాయి. నేను ఉన్న మాట అంటే ఏదైతుందో జీవన్ రెడ్డి జగించాలా నేను చేయలేదు చెప్పాను, నువ్వు చెప్పిన ఒకటి. నా రాజకీయ జీవితం ఎప్పుడు కూడా ఏదైతుందో నల్లేరి మీద నడకగా నేను భావించలేదు. నీ ఎంత అదృష్టవంతుడు కాదు, ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎంత అదృష్టవంతుని కాదంటున్నాను. నాకు ఎన్నడూ ప్రజా జీవితం రాజకీయ జీవితం నల్లేరి మీద నడక కాదంటున్నాను. పోరాట స్ఫూర్తితో ప్రజా జీవితం నిలుపుకున్న పోరాట స్ఫూర్తితో మాది ఒరిజినల్ కాంగ్రెస్. ఒక కాంగ్రెస్ ఎందుకే ఉన్న పార్టీలన్నీ నీయే, ఒక కాంగ్రెస్ ఎందుకే అటు జనతా పార్టీ నీదే, టీడీపీ పార్టీ నీదే, టీఆర్ఎస్ పార్టీ నీదే. ఎక్కడ ఎప్పుడు ఏ పార్టీ అధికారం ఉందో ఆ పార్టీ నీది, ఎక్కడ ఎప్పుడు ఏ పార్టీ అధికారం ఉందో ఆ పార్టీ నీది. లేకుంటే ఆ బీజేపీకి ఒకటేమన్నా అరే నీకు ఒక చూపెట్టారా మీ ముందు, అది కాదయా. పాపం మేడం కవిత గారు పార్లమెంట్ సభ్యురాలు ఏదైతుందో ఈ సంజయ్ గెలిపించడానికి కాలుకు బల్బం కట్టుకుని తిరిగింది ఆ ఊరు కూడా. సంజయ్ ఎమ్మెల్యే గెలిపించడానికి కాలుకు బల్బం కట్టుకుని ఊరు తిరిగింది.
నీ అంతర్రావులు ఎంత మెజార్టీ వచ్చింది మీ బీఆర్ఎస్ కు? పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పాపం ఆమె ఏదైతుందో వాళ్ళ పార్టీ కమిట్మెంట్ కొరకు ఏదైతుందో ఈ సంజయ్ అని గెలుపు కొరకు కాలుకు బల్బం కట్టుకొని మొత్తం ఊరు తిరిగి గెలిపించింది. ఆయన సొంత ఊళ్ళే అంతర్గామలో బీఆర్ఎస్ నువ్వు ఎంత మెజార్టీ పట్టుకొచ్చినవే చెప్పొకసారి నాకు. ఉన్నది మాట్లాడితే ఉలికిపడ్డం ఎందుకే నాకు అర్థం కాదు. ఒక రాజకీయ పార్టీ ఏదైతుందో నేను నిజంగానే ఏ రాజకీయ పార్టీ కానీ ఏ అభ్యర్థి కానీ అత్యధిక సార్లు గుర్తించి అవకాశాలు కల్పించడం అంటే అది ఎంత గొప్పతనమే. ఆ పార్టీతో ఎంత అనుబంధం ఉంటే అట్లా అవకాశాలు కల్పిస్తారు. లెక్క పెట్టి 14 సార్లు పోటీ చేసిన బీఫామ్తో 14 సార్లు అని చెప్పి అంటున్నాను. మొత్తం ఇవాళ 1985 ఇవాళ వరకు ఏదైతుందో 14 సార్లు బీఫామ్ ఇచ్చింది ఎవరికి లేదు. ఇచ్చే అవకాశం కూడా రాదు. అందులో అత్యధిక సార్లు గెలిచింది నేను, అత్యధిక సార్లు ఓడింది కూడా నేను. అత్యధిక సార్లు గెలిచింది నేను 5+1 6 అంటే 83 ఎమ్మెల్యే పక్కన పెట్టినా కానీ కాంగ్రెస్ బీఫామ్ తో 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన, ఒకసారి ఎమ్మెల్సీ గెలిచిన, 5 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయినా, సరే 3 సార్లు ఎంపీ అయితే అందరూ తెలిసే విషయమేనే. మీరు గమనిస్తుంది నేను సరే ఈ లాస్ట్ 40 years ఏదైతుందో మనం ఇప్పుడు మాట్లాడినట్టు ఎన్నికలు గెలవడం ఓడటం సహజంగా ఏదో తీర్పు ఇస్తారు ప్రజలు. ఆ తీర్పును గౌరవించడం ఏదైతుందో మన బాధ్యత. ఆ తీర్పును గౌరవిస్తూ ఏదైతుందో మన ప్రజలు ఏ బాధ్యత ఇస్తే ఆ అవకాశం దాన్ని ఏదైతుందో ప్రజాక్షేత్రంలో ఉండి పనిచేసే ప్రయత్నం చేస్తాం తప్ప ఎన్నడూ కూడా వెరవల్లే అని చెప్పంటుంది. లేకుంటే ఎవరు ఎదుగని చేయడు ఊరిగా నా ఎమ్మెల్యే మిగతా అందరూ మీతోనే వస్తాయి కదా. నేను ఒక్కరిని మున్సిపల్ చైర్మన్ అయితే నేను కాను కదనే, ఎంపీ మీద నేను కాను కదా. ఇప్పుడు ఏదైనా కానీ ఎవరైనా చెప్తున్నాను అని ఎవరి తోడు పెట్టుకొని ఎవరి పక్కన పెట్టుకొని ఏం మాట్లాడుతున్నా కదా అర్థమే కాదని చెప్పి అంటున్నాను. రోడ్డు వైడింగ్ నేను కూడా ప్రయత్నం చేసిండు మీరు చేయలేదు ఎవరు అంటుండ్రు. ఏడ చేసిండు? ప్రభుత్వ కార్యాలయాల దగ్గర చేసిండు. ఆ శ్రీనివాసరావుకి దాన్ని ఎందుకు ఒప్పించి జరపలేదే? ఆ మంచాల కృష్ణని ఎందుకు ఒప్పించి జరపలేదే? జరిపిన ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ఏదైతుందో కాన్ఫరెన్స్ వచ్చింది కాబట్టి మేము మున్సిపాలిటీ వెంటనే తీర్మానం చేసి కలెక్టర్ గారితో ఏదైతే ఇక్కడ రిక్వైర్డ్ అమౌంట్ ఎంత అవసరం పడుతుంది ప్రభుత్వం నివేదించాం. 100 కోట్లు అవసరం పడతాయని చెప్పని ఒక 100 కోట్లు విడుదల చేయగలిగినట్టయితే 50 రోజులు 100 ఫీట్ల విస్తరణ చేయగలుగుతాం అని చెప్పని ప్రభుత్వం నివేదించినాం. నీ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు కాలేజీలకు కట్టడం పెట్టినట్టు వచ్చి ఇంకా మళ్ళీ ఉల్టా చోరు కొత్తవాళ్ళు అన్నట్టు ఉంది కథ. ఉల్టా చోరు కొత్తవాళ్ళు అంటారు కానీ కరెక్టేనా క్యాబర్ సార్ ఠీక్ ఇచ్చే అట్లుంది కథ. థ్యాంక్ యూ బాబు.